ఈ ప్రోడక్ట్ ఇప్పుడు గ్రైండింగ్ చేయడానికి రెడీ ఉంది. ఓకే సరే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఇది ఫస్ట్ గ్రైండింగ్ అయిపోయిన తర్వాత ప్రోడక్ట్ ఉంది. దీంతో మనం ఇడ్లీ చేయొచ్చు, లేకుంటే దోశ చేయొచ్చు, యానిమల్ ఫీడింగ్కి తయారు చేయొచ్చు, చాప్కి చేయొచ్చు. మనం కావాలంటే దీంతో ఆల్మోస్ట్ 15 ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు. ఓకే సేమ్ న్యూట్రిషన్ యానిమల్ ప్రొడక్ట్స్ లైక్ పౌల్ట్రీకి, ఫిషరీస్కి, డైరీకి యూజ్ చేయొచ్చు డైరెక్ట్. లేకుంటే లాస్ట్ ఫైనల్ బై ప్రోడక్ట్ చేయాలంటే మనం బయోగ్యాస్కి కూడా యూజ్ చేయొచ్చు. ఓకే దీనిలో సేమ్ రేషియోలో వాటర్ వేసేయాలి, మళ్ళీ ఒకసారి క్రషింగ్ చేయాలి. ఓకే ఈ క్రష్కి మొత్తం ఒకసారి మిక్స్ చేయాలి. 50% రేషియో వాటర్ అంటే 1:7 1 kg సోయాబీన్కి 7 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. సెకండ్ క్రష్కి 3.5 kg వాటర్ తీసుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత మనం దీనికి గ్రైండ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ సోయా మిల్క్ రెడీ ఉంది. ఇక్కడ మొత్తం గ్రైండింగ్ అయింది. ఈ మిల్క్కి మనం దీనిలో ఈ కుక్కర్లో వేస్తున్నాం. ఇప్పుడు ఓకే ఈ మిల్క్ ఇప్పుడు దీనిలో పోతుంది. ఇది మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత మనం స్టీమ్ ఆన్ చేయాలి. ఓకే ఇప్పుడు దీంట్లో ఉన్న మిల్క్ ఈ కుక్కర్లోకి వెళ్ళిపోతుంది. మొత్తం కుక్కర్లో వెళ్ళిపోతుంది. ఓకే ఓకే సో టోటల్గా ఎంత టైం పడుతుంది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి? మనం ఒక గంటలో ఆల్మోస్ట్ 20 into 9 అంటే 180 లీటర్స్ ప్రాసెస్ చేయొచ్చు. 180 లీటర్స్ మిల్క్ ప్రాసెస్ చేయొచ్చు. సో ఈ సెటప్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఎంత ఏరియా అవసరం ఉంటుంది? ఇప్పుడు 15x15 ఏరియా కావాలి మీకు ప్రాసెస్ సెటప్ చేయడానికి. ఫస్ట్ 10x10లో మెషినరీ, 5 రిమైనింగ్ 5 into 10లో మీరు రా మెటీరియల్ ప్లస్ ఫినిష్డ్ గుడ్స్ పెట్టచ్చు. ఓకే సో స్కిల్ లేబర్ తప్పకుండా అవసరం ఉంటుంది. 1 స్కిల్ లేబర్ 1 అన్స్కిల్ లేబర్ కావాలి. ఓకే సో ఎంతమంది ఉంటే సరిపోతుంది? ఇద్దరు ఉంటే చాలు. ఇప్పుడు మొత్తం 20 లీటర్స్ మిల్క్ దీనిలో ఉంది. ఓకే మనం ఇప్పుడు స్టీమర్ నుంచి స్టీమ్ పంపిస్తున్నాం. ఓకే సో ఈ మెషిన్ లోకి స్టీమ్ పంపిస్తున్నాం. ఈ పైప్ ద్వారా స్టీమర్ ఇప్పుడు రెడీ ఉంది. ఓకే మొత్తం స్టీమ్ ఇక్కడ పంపిస్తున్నాం. ఓకే సో 5 minutes పడుతుంది, 5-10 minutes. ఇప్పుడు మిల్క్ మొత్తం 100 డిగ్రీ రెడీ అయింది. ఇప్పుడు మనం బయట తీయచ్చు. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు ఈ మిల్క్కి 80 డిగ్రీ అయిపోయిన తర్వాత మనం కాగులేషన్ యూజ్ చేస్తాం. అది నిగారి. ఓకే దాంతో 80 డిగ్రీ అయిపోయిన తర్వాత వేసిన తర్వాత మొత్తం ప్రోటీన్ సెపరేట్ అవుతుంది. ఆ ప్రోటీన్కి మనం పన్నీర్ క్యూబ్స్ లాగా ప్రెస్ చేస్తాం. ఓకే ఇప్పుడు చూస్తారా ప్రాసెస్? ఇప్పుడు చూపిస్తున్నాం. ప్రెసెంట్ ఇప్పుడు రూమ్ టెంపరేచర్ 30 డిగ్రీ ఉంది. ఓకే మనం ఇప్పుడు చెక్ చేస్తున్నా, పాలు టెంపరేచర్ చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ పాలు 93 డిగ్రీ టెంపరేచర్లో ఉంది. మనకి 80 to 85 కావాలి. అందుకోసం మనం దీనికి కొంచెం చల్ల చేద్దాం. ఇప్పుడు మనకు కావాలి టెంపరేచర్ దీనిలో ఉంది. మనం ఇప్పుడు దీనిలో కాగులేషన్ నిగారి హిందీలో ఈ సైంటిఫిక్ నేమ్ మెగ్నీషియం క్లోరైడ్ దీనిలో వేస్తున్నాం. సో అది వేస్తే పాలు పగిలిపోతాయి ఇప్పుడు? అవునండి. సో ఓకే ఇప్పుడు పాలు మొత్తం పగిలిపోయినాయి. అవునండి. ఇప్పుడు మనం క్లాత్ తోటి మొత్తం ఫిల్టర్ చేసిన తర్వాత క్యూబ్స్లో పెడతాం. ఓకే ఆ బ్రిక్స్కి కట్ చేసి మార్కెట్లో సప్లై చేస్తాం. మనం ఇప్పుడు ఈ పనీర్ ఉంది కదా, దీనికి ఫిల్టర్ చేస్తున్నాం. ఓకే
ఇది మొత్తం ఇది ఇప్పుడు రెడీ ఉంది. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్కి మనం హిందీలో సోయా పనీర్ చెప్పొచ్చు. ఓకే. ఈ సోయా పనీర్కి మనం సెట్ చేసిన తర్వాత ఈ ఫిల్టర్ క్లాత్లో క్యూబ్ తయారు చేస్తున్నా. ఓకే. ఈ క్యూబ్స్కి మార్కెట్లో మనం పనీర్ సబ్స్టిట్యూట్లో అమ్మేయచ్చు. ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనా పనీర్? అవునండి. ఓన్లీ 10 minutes ప్రెస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఈ మెషిన్లో పెట్టి ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేస్తున్నా. అది ఆన్ చేయ. అవును అనుకున్నాం. కట్ చేయ. ఇప్పుడు మనం ఆన్ చేస్తున్నాం. 10 minutes ఆపేసిన తర్వాత ఓకే మనం కట్ చేసి వ్యాక్యూమ్ ప్యాక్ చేసి అమ్మేయచ్చు. ఓకే. ఇది మొత్తం ఇప్పుడు రెడీ ఉంది. ఓకే. 10 minutes కూలింగ్ వాటర్లో పెడితే స్ట్రెంత్ మంచిగా అవుతుంది. సిలికన్ టోఫు, ఫామ్ టోఫు అవుతుంది. అది ఆ టోఫుకి మనం వ్యాక్యూమ్ ప్యాక్ చేసిన తర్వాత అమ్మేయచ్చు మార్కెట్లో. సో ఈ కంప్లీట్గా ఈ ట్రైనింగ్ మీరు మొత్తం ప్రొవైడ్ చేస్తారా అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే? అవునండి. 1 day డెమోన్స్ట్రేషన్ ఉంటాయి. ఓకే. అపాయింటెడ్ డేట్లో ఒక డేట్ తీసుకోవాలి అడిగి. ఆ రోజు మనం పెడతాం డెమోన్స్ట్రేషన్. తర్వాత ఏమైనా ట్రైనింగ్ అసిస్టెంట్ కావాలంటే అది కూడా చేస్తాం. ఓకే. మషిన్స్ ఇన్స్టలేషన్ కావాలంటే అది కూడా సపోర్ట్ చేస్తాం. ఓకే. సో బేసిక్గా ఈ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఇచ్చే ట్రైనింగ్తో స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో ఇన్వెస్ట్మెంట్ ఎంత అవ్వచ్చు అప్రాక్సిమేట్గా స్టార్టింగ్ రేంజ్? ఇనిషియల్గా 100 లీటర్ సెటప్కి 2,10,000 10x10 ఏరియా దాంతో చేయొచ్చు. రిమైనింగ్ ఆప్షనల్ మషిన్ ఎలాంటి వ్యాక్యూమ్ ప్యాకేజింగ్ మషిన్, గ్లాస్ బాటిల్ స్టెరిలైజర్, కర్డ్ మషిన్ అలాంటివి పెడితే మీకు మినిమంగా 5 lakhs పెట్టాలి మీరు. ఓకే. తర్వాత మీరు స్టార్ట్ చేయొచ్చు. లేకుంటే 100 లీటర్లో 2,10,000 స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో ఈ మొత్తం ఈ బిజినెస్ సెటప్ 2 people ఉంటే సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. సో ఈ ట్రైనింగ్ సెషన్స్కి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు అది కూడా ఒకసారి చెప్తారా? డిపెండ్స్. నార్మల్లీ 5 people పర్సన్ ఉంటే మనం 1,000 రూపీస్ చేస్తాం. ఒక సింగిల్ పర్సన్ ఉంటే ఆన్ డిమాండ్ డెమోన్స్ట్రేషన్ 2,000 రూపీస్ చేస్తాం. సో అయితే ఈ ట్రైనింగ్ సెషన్లో మీరు ఓన్లీ ఈ పనీర్ మేకింగ్ ప్రాసెస్ మాత్రమే చూస్తారా, ఇంకా వేరే ఏమన్నా కూడా చూస్తారా? టోటల్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, కానీ అది టెక్నాలజీ డిపెండెంట్. ఫర్మెంటేషన్ టెక్నాలజీ అంటే కర్డ్ చేయాలంటే ఈ రోజు చేసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ కర్డ్కి. ఓకే. అలాగే శ్రీకర్డ్కి 3 days ప్రాసెసింగ్ ఉంది. ఓకే. సో ఇంకా అట్లా ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర ఒకసారి చెప్తారా? సోయా నట్స్ ఉంటాయి, సోయా కుకీస్ ఉన్నాయి. మేము ఇంకా టోఫు పిజ్జా కూడా తయారు చేస్తున్నా. ఫ్యూచర్లో ఒక 1 month స్టార్ట్ చేస్తా. టోఫు పికల్ ప్రెసెంట్ ఉంది. ఇంకా దీంతో మనం మీరు కావాలంటే ఫ్రాంచైజీ మోడల్లో కూడా రావచ్చు. లైక్ వెజిటేరియన్ షవర్మా, లేకుంటే సాఫ్టీ ఐస్ క్రీమ్, సోయాబీన్ కాఫీ. ఓకే. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి లైసెన్స్ కూడా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటుందా? FSSAI ఫస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్. అండ్ మీరు మార్కెటింగ్ సపోర్ట్ కూడా గైడెన్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా? డిజిటల్ మార్కెటింగ్ కావాలంటే మేము సపోర్ట్ చేస్తా. లేకుంటే మేము ఏమేమి స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసా ఇప్పుడు వరకు మార్కెట్ చేయడానికి అది సేమ్ రిపీట్ చేపిస్తా. హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ చేస్తా. ఇంకా ఫుడ్ లైసెన్స్ కి, లేకుంటే ఉద్యోగ ఆధార్, లేకుంటే GSTకి అప్లై చేయడానికి మనం ఎనీ డెస్క్ చేసుకుని మేము ఫామ్ ఫిల్అప్ చేసి అది సపోర్ట్ చేయొచ్చు. ఓకే. సో మా దగ్గర ఇప్పుడు ఉన్న స్టాఫ్ ఉంటే స్టాఫ్ కూడా ట్రైనింగ్ మీరు ప్రొవైడ్ చేస్తారా? స్కిల్డ్ వర్కర్కి ట్రైనింగ్ కావాలంటే అది కూడా ఇస్తా. లేకుంటే మార్కెటింగ్ కావాలంటే మార్కెటింగ్ సపోర్ట్కి 1 month కోర్స్కి మన దగ్గర ఉంటే. ఓకే. సో ఓవరాల్ ఒక 10x10 ఏరియా ఉంటే ఈ బిజినెస్ ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మీ అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తారా? ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర నుంచి మిగతా డీటెయిల్స్ తీసుకుంటారు. మేము యూసుఫ్గూడ రహమత్ నగర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ MSMEలో ప్రేరణ బిల్డింగ్ LBI లైవ్లీహుడ్ బిజినెస్ ఇంక్యుబేషన్లో మనం ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసిన తర్వాత డెమోన్స్ట్రేషన్కి అప్లై చేయొచ్చు. డెమోన్స్ట్రేషన్ డీటెయిల్స్ మనం మొత్తం ఫోన్ నెంబర్స్ స్క్రోలింగ్లో ఉంటాయి, మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఓకే. సో ఓన్లీ మీరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ ఇస్తారా? ఎక్కడ నుండి అయినా ఓకేనా? ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎక్కడ నుంచి రావచ్చు డెమోన్స్ట్రేషన్కి ట్రైనింగ్కి. తర్వాత ఇన్స్టలేషన్కి మీరు కావాలంటే అది మన రిక్వైర్మెంట్ ప్రకారంగా మేము సపోర్ట్ చేస్తాం మీకు. ఓకే. అండ్ ఈ మెషిన్స్ చూస్తున్నాం కదా మనము, ఈ మెషిన్స్ అన్ని కూడా వాళ్ళు కొనుక్కోవాలంటే ఎట్లా మీరు సపోర్ట్ చేస్తారా? అది కూడా సపోర్ట్ చేస్తాం. లేకుంటే ఏమైనా మీన్స్ అడ్జస్ట్మెంట్ మోడిఫికేషన్ ఉంటే అది కూడా మేము చేపిస్తాం. ఓకే. సో బేసిక్గా మెషిన్స్ కొనుక్కోవడం, వాళ్ళకి వేరే ఊర్లో ఉంటే ట్రాన్స్పోర్ట్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు. సేల్స్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్, లైసెన్సింగ్ అంతా. అవునండి. బై VRL, బై గతి, లేకుంటే నవత ట్రాన్స్పోర్ట్ తోటి మీరు పంపిస్తాం మీకు. చేస్తారు. ఓకే. సో ఇప్పుడు మనకి ఫైనల్ ప్రొడక్ట్ చూపిస్తారా మీరు? అవునండి, రెడీ ఉంది. ఇప్పుడు 10 to 15 minutes అయింది ఈ బ్లాక్కి. ఈ మొత్తం పనీర్ రెడీ ఉంది. ఇప్పుడు సోయా పనీర్ దీనికి మనం ఓకే. సో ఇదంతా పనీర్ అనమాట. అవునండి. ఈ క్లాత్ తీసేసుకొని కట్ చేస్తారా? అవునండి.
ఇది ఇప్పుడు రెడీ టు సర్వ్ లేదంటే దీనికి ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? ఇంకా దీనికి 10 minutes కూల్ వాటర్లో వేసిన తర్వాత 8 degree 4 to 8 degree కూల్ వాటర్లో వేసిన తర్వాత వ్యాక్యూమ్ ప్యాక్ చేస్తా. వ్యాక్యూమ్ ప్యాక్ చేసిన తర్వాత ఓవర్ నైట్ రెఫ్రిజరేషన్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే సేల్ చేస్తాం. ఓకే, ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే మీ దగ్గరికి రావచ్చు. అవునండి, వస్తే మీరు మొత్తం కంప్లీట్గా దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారు. అవునండి. 10 to 3 ఒక డేలో 5 hours ట్రైనింగ్ చేస్తా. ఓకే, 10 AM to 3 PM వరకు. ఓకే, దానిలో మొత్తం ఈజీగా నేర్చుకోవచ్చు ఒక పర్సన్. సో మీ ఆఫీస్ టైమింగ్స్ ఏమున్నాయండి ఒకసారి చెప్తారా? మార్నింగ్ 9:30 to 7:30. ఓకే, సో ఎవరైనా వచ్చే ముందు మీకు కాల్ చేసి రావచ్చు. అవునండి. ఓకే, ఇది కట్ చేసిన తర్వాత మేము ఇప్పుడు కూల్ వాటర్లో వేస్తున్నాం. ఓకే ఓకే, సో ఇట్లా చిన్న చిన్న బ్లాక్స్ లాగా కట్ చేసుకొని దాన్ని కూల్ వాటర్లో డ్రాప్ చేస్తారా? అవునండి. ఇది ఒక 15 minutes కూల్ వాటర్లో పెట్టిన తర్వాత వ్యాక్యూమ్ ప్యాక్ చేసిన తర్వాత అమ్మేయచ్చు ఈజీగా. ఓకే, ఈ పనీర్ మొత్తం ఇప్పుడు కూల్ అయింది. ఓకే, దీనికి మనం ప్యాక్ చేద్దాం. ఓకే, ఇది వ్యాక్యూమ్ ప్యాకింగ్ మెషిన్. ఓకే, మనం దీనికి ఇప్పుడు ప్రజెంట్ అన్ని కవర్స్ దీనిలో ప్యాక్ చేసాం. అన్నీ రెడీ వ్యాక్యూమ్ ప్యాక్ అయ్యింది. ఓకే, ఇదే సేమ్ లాగా వైట్ లేబులింగ్ మీరు కావాలంటే ఎవరైనా మనం వైట్ లేబులింగ్ లేకుంటే డిస్ట్రిబ్యూటర్షిప్